నేను కమ్యూనిస్టునో సంఘ సంస్కర్తనో కానండి. సమాజ హితవు కోరేదాన్ని మాత్రమేనండి. భగవంతుడు సృష్టించిన ప్రతి జీవిని బతకాలని సృష్టిస్తాడండి. కానీ నాకు తెలిసి ఏ జీవి తనంతట తను చావదు. కానీ మనిషి కష్టం వస్తే చాలు చనిపోవాలనుకుంటాడండి. మనిషికున్న అరిషడ్వర్గాల్ని జయించలేకనే కామం, మితిమీరిన కోరిక ఆశానండి. క్రోధం, మితిమీరిన కోపం, కారణం ఏమైనా కానీ కోపం. లోభం, అత్యాశ లేదా పిసినారితనం. మోహం, వస్తువుల మీద భ్రమ, వ్యామోహం. మదం, అహంకారం, గర్వం. మాశ్చర్యం, ఇతరుల అభివృద్ధిని చూసి వార్వలేనితనం. అంతే కదండి. జయించలేక వీటిని బలహీనత వల్ల మిగతా జీవులకు ఆకలిగొన్న సమయంలోనే ఆహారం కోసం వాటి కలవాలమైన రీతిలోనే అప్పటి ఆకలి మాత్రం తీరేలా సంపాదించుకుంటాయి. కానీ మనం ఎన్నెన్నో జన్మల పుణ్యబలం మానవ జన్మ అంటారు. ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే ఆలోచన శక్తినిచ్చిన భగవంతుడే వాటిని జయించే శక్తిని మాత్రం మనల్నే తయారు చేసుకోమంటాడండి. ఇదే మానవ జన్మకు సవాల్లాంటి పరీక్ష అండి. అదే రాముడు వనవాసంలో పడ్డ కష్టాలని ఇవి కష్టాలు కావు, నాకు శిక్షణ లాంటివి అనుకుని పాఠంలా నేర్చుకుంటే మంచి భవిష్యత్తు మనదే అని తెలియజేశాడండి రాముడు. అంతే కదండి. మరి రాముడి జీవితం మనకి ఒక మంచి మార్గదర్శకం కదండి. అవునా కదా అండి. మరి శివపురాణంతో పాటు హిందూ పురాణాల్లో పరమశివుణ్ణి, విష్ణువుని ఆరాధించి ఎందరో వారి కృపకు పాత్రులయ్యారండి. తెలుసు కదా. ఈశ్వరుడు బోళాశంకరుడే కానండి, అడిగిన వెంటనే వరాలైతే ఇస్తాడే కానీ భక్తుడు ఏమాత్రం అధర్మ మార్గంలో వెళ్ళినా ఆ శివుడు రక్షించడండోయ్, శిక్షిస్తాడు కూడానండోయ్. ఇది శ్రీరాముడు రావణ సంహారానికి ముందు సీతాన్వేషణ సమయంలో రామేశ్వరంలో ఇసుకతో లింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని పూజించాడండి. రావణుడు శివుడి పరమభక్తుడు. శివతాండవ స్తోత్రాన్ని ఆయనే రచించాడండి. తన తలతోనే వీణను తయారు చేసి శివుణ్ణి మెప్పించిన గనుడండి ఆయన. మార్కండేయుడండి మృత్యువు నుంచి తప్పించుకోవడానికి శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు యముణ్ణి సైతం ఎదిరించి మార్కండేయుడికి చిరంజీవి తత్వాన్ని ఇచ్చాడండి. అందుకే మనం తుమ్మితే చిరంజీవ మార్కండాయుషు అంటాం. కృష్ణుడు ఉపమన్యు మహర్షి ద్వారా శివదీక్షను పొంది సంతానం కోసం శివుడిని ఘోరంగా ప్రార్థించి వరం పొందాడు. అర్జునుడు మహాభారత యుద్ధానికి ముందు శివుడి గురించి తపస్సు చేసి ఆయనతో పోరాడి మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. భగీరథుడు గంగని భూమికి దిగి వచ్చే వేగాన్ని తట్టుకోవడానికి శివుణ్ణి ప్రార్థించి ఆవిడ్ని శివుని జటాజూటంలో బంధించేలాగా వరం పొందాడు. నంది శివుడి వాహనంగా మారిన గొప్ప భక్తుడు. శివుడి సేవలోనే తరిస్తూ చక్కగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడండి. కన్నప్ప తన కంటిని సైతం శివలింగానికి అర్పించాడండి. పరమ కిరాతక భక్తుడండి. బోళాశంకరుడు అతని భక్తికి మెచ్చి మోక్షాన్ని ఇచ్చాడు. బాణాసురుడు 1000 చేతులతోటి శివుడిని పూజించండి. శివుడినే తన కోటకు రక్షకుడిగా నియమించుకున్న రాక్షసరాజు అండోయ్. అరేవా, భక్తి ఎంత ఉన్నప్పటికీ జీవితంలో ధర్మం లేకపోతే సర్వనాశనం తప్పదని చెప్పడానికి రాముడు రావణుల జీవితాలే అతిపెద్ద ఉదాహరణ అండి. పురాణాల ప్రకారం ఈ ఇద్దరి భక్తి మరియు ధర్మ ప్రవర్తనల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుందండోయ్. ఈ పరమసత్యాన్ని ఎంత స్మరించుకున్నా తక్కువే అండి. భక్తి అనేది ఒక శక్తి అయితే ధర్మం అనేది ఆ శక్తిని నడిపించే ఒక దిక్సూచి అండి. దిక్సూచి లేని ప్రయాణం ఎంత వేగంగా సాగినా
అది వినాశానికే దారితీస్తుందని రాముడు రావణుల కథ మనకి మార్గదర్శకం అండి. ఈశ్వరుడు బోళాశంకరుడు కనుకే వీళ్ళకి వరాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ ఇద్దరికి ఎలాంటి న్యాయం చేశాడో మీకు తెలిసిన కథే కదండి. కానీ వినండి. అందుకే హిందూ ధర్మంలో పూజలు జపాల కంటే సత్ప్రవర్తన ధర్మపాలన మిన్న అని పెద్దలు చెబుతారండి. రావణుడి అహంకార భక్తి కంటే రాముడి ధర్మబద్ధమైన భక్తే శాశ్వతంగా విరాజిల్లుతోందండి నేటికిను. అధర్మంతోనే వినాశనం కోరుకున్నాడండి రావణుడు. శివతాండవ శాస్త్రం రాసిన గొప్ప పండితుడయ్యి శివుని కోసం తన తలలను సైతం నర్పించిన పరమ భక్తుడయ్యి పరస్త్రీ వ్యామోహంతో సీతాపహరణం చేసండి ఆ శక్తులనే కోల్పోయాడు. భక్తి ఉన్నా ముక్తి లేకపోయింది. కైలాస పర్వతాన్నే ఎత్తగలిగే అంతటి భక్తి శక్తులను సంపాదించాడే కానీ వివేకం లేదు, ధర్మం లేదు. వాటిలో లేని వల్ల ఆ శక్తులే అతనికి శాపంగా మారినాయండి. అహంకారం, తన భక్తి శక్తులపై ఉన్న అహంకారంతో మునుల్ని దేవతల్ని కూడా హింసించాడండి రావణుడు. రావణుడు ఎంత గొప్ప శివభక్తుడైనప్పటికీనండి ఆయన చేసిన అధర్మం వల్లే శివుడు కూడా అతన్ని కాపాడలేదు. ఆ ధర్మ మార్గంలో నడిచినందుకే సర్వనాశనం అయిపోయాడు. ధర్మమే రక్షణ కింద బ్రతికిన రాముడు ధర్మో రక్షతి రక్షిత అని ఎన్ని కష్టాల్లో ఉన్నా తిరుగుతున్నా ధర్మాన్ని వదలలేదండి. అందుకే ఆ ధర్మమే ఆయన్ని అన్ని వేళలా కాపాడిందండి. అందుకే ధర్మానికి నిలువెత్తు రూపం రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముడే ధర్మానికి ఒక రూపం అండి. ఆయన ఏనాడు ధర్మాన్ని ఇచ్చిన మాటను తప్పలేదు. నిగర్వి రాముడు ఈశ్వరుడు భక్తుడైన తన భక్తిని ఎప్పుడూ చాటుకోలేదు. అధర్మాన్ని అంతం చేయడానికి రాముడు పూజించినప్పుడు పరమశివుడు సంతోషంగా లంకను జయించేలా ఆశీర్వదించాడు. అందుకేనండి మరి ధర్మంను వీడని మనిషి కనుక. అంటే భగవంతుడు కేవలం పూజలను చూసి ప్రసన్నం కాడండోయ్, భక్తుడి ప్రవర్తనలోని ధర్మాన్ని చూస్తాడు. రావణుడి భక్తి కంటే రాముడి ధర్మనిరతే లోకానికి ఆదర్శమై నిలిచిందండి. అంతే కదండి. మరి ఇచ్చిన మాట నిలుపుకోండి అంటారు రాముడిలా. స్నేహాన్ని కాపాడుకో అంటారు కుచేలుడి మిత్రుడు కృష్ణుడిలా. ధైర్యంగా పోరాడు హక్కుల కోసం అభిమన్యుడిలా అంటారు. అంటే కురుక్షేత్ర యుద్ధంలో వారికి రావాల్సింది అనుకోవడం బలయ్యాడు కదండి. ఓర్పుగా ఉండు సీతమ్మలా అంటారు. సహాయం చెయ్యి ఆంజనేయులుడా. లక్ష్యం విడవకుండా దానిపైనే దృష్టి పెట్టు అర్జునుడిలా అంటారు. కానండి నాకు అనిపించేది ఏంటంటే మాట నిలుపుకోవడంలోనూ స్నేహాన్ని నిలుపుకోవడంలోనూ న్యాయ కార్యక్రమాల్లోనూ కర్ణుడంటే నాకు చాలా ఆదర్శం అండి. అలానే మనం చూస్తున్న ప్రతిదీ నిజమనుకోవడం రాజకీయ నాయకుల వాగ్దానం లాంటిదేనండి. ఎప్పుడు కూడా విన్నది చూసింది గుడ్డిగా నమ్మి వారిపై ఏర్పడిన మీ అభిప్రాయం ఇతరులకు చెప్పినా అది చరవాణిగా ద్వారా గాలి కంటే వేగంగా వ్యాపించి దానివల్ల ఎంతమంది జీవితాలు నాశనం అండి. మన కూరలోకి ఉప్పు కళ్ళు కూడా రాదండి. దానివల్ల వారి బతుకులు మాత్రం బజారున పడి సర్వనాశనం అవడం ఖాయమండి. అలాగే అందరితోనూ మంచిగా ఉండండి, కానీ అందరినీ నమ్మక్కర్లేదు. మన ముఖ్యావసరం ఒక్కొక్కసారి అందరినీ నమ్మేలా చేస్తుందండి. ఒక్క క్షణం ధైర్యంగా ఆలోచిస్తే మనం మోసపోమండి. ఆశ జాతకాన్ని నమ్మేలాగా చేస్తుంది. మన కోరికలే దేవుడికి మొక్కేలా చేస్తున్నాయండి. మనం దేవుణ్ణి వాడుకుంటున్నట్లే జాతకాలు చెప్పేవాళ్ళు మన బలహీనతని వాడుకుంటున్నారు. వాళ్ళు తప్పేముందండి మరి. అంతే కదండి. లోకంలోనూ ప్రతిదీని మనకే ఎందుకు జరుగుతున్నాయి అనుకునే కన్నా
మనం మనంతట మనమే మోసపోతున్నాం కదండి. అందులో తప్పు ఎక్కువ శాతం మనకే ఉంటుంది. ఆలోచించండి నేను చెప్పేది మరి. దయచేసి మరిన్ని మంచి విషయాలను మీతో పంచుకునే అవకాశం ఇవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి.